నమస్తే మిత్రులారా. తాజా వార్త. డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి 1 నెల రోజుల పాటు రష్యా నుండి ఆయిల్ కొనుక్కోవడానికి పర్మిషన్ ఇచ్చారట. ఇంతకుముందు రష్యాతో తెగతెంపులు చేసుకోవాలి, వాణిజ్యం చేయడానికి వీల్లేదని ఆయన ఆదేశాలు జారీ చేశాడు. మన భారత ప్రధానమంత్రి ప్రభుత్వం జీ హుజూర్ అలాగేనండి, మేము రష్యాతో తెగతెంపులు చేసుకుంటామని చెప్పారు. ఇప్పుడు 1 నెల రోజులు అవకాశం ఇస్తున్నానని చెప్పారు. అసలు ఏం జరుగుతుంది? ఎన్నడైనా ఇలా ఉందా? భారతదేశం అమెరికాకి ఏమైనా సామంత రాజ్యమా? స్వతంత్ర దేశం కదా. పోనీ ట్రంప్ చక్రవర్తికి నరేంద్ర మోడీ సామంతరాజా? ఏం జరుగుతుందండి? మన దేశం ఎవరి దగ్గర ఏం కొనాలి, ఏం కొనకూడదు, ఏ దేశం మిత్ర దేశంగా ఉండాలి, ఎవరు శత్రు దేశంగా ఉండాలి, ఇదంతా ఎవరు నిర్ణయిస్తారు? మన దేశ విదేశాంగ విధానాన్ని ఎవరు నిర్ణయించాలి? మన దేశ ఆర్థిక విధానాన్ని ఎవరు నిర్ణయించాలి? మన దేశానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు ట్రంప్ నిర్ణయం తీసుకుంటే ఇక మన భారతదేశం యొక్క ఆత్మ గౌరవం ఏముంటుంది? కాబట్టి ఇంతకుముందు వెనిజులా వద్ద కొనద్దంటే మానేశాం, లేకపోతే ఇరాన్ వద్ద కొనద్దంటే మానేశాం. ఇరాన్ అనే దేశము మన దేశానికి చిరకాల మిత్రుడుగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు వాళ్ళ పట్ల శత్రుత్వ వైఖరి అనుసరిస్తా ఉన్నాం. కాబట్టి ఇది మన భారతదేశానికి ప్రమాదం.